హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో మటన్ దబ్బా ఎలా చేయాలి ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎంతో గ్రేవీగా ఎంతో టేస్టీగా ఉండే మటన్ దబ్బా ఫ్రెండ్స్. ఎంతో బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంతో మనకి గ్రేవీగా కావాలనుకుంటే ఈ వీడియోలో చేసిన విధంగా చేయండి. ఇదిగోండి, ముందుగా క్లీన్ చేసుకున్న దబ్బా అండి. ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి బాగా మగ్గనిచ్చాను. 4 టమోటాలు తీసుకున్నానండి. 3 పచ్చిమిరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకున్నానండి. బాండీలో కూరకు తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్లోకి తీసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు లైట్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కాస్త 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. అంత బాగా ఆనియన్ అన్నది ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుందండి కర్రీ అన్నది. చాలా బాగుంటుంది. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకోవాలి. ఆయిల్లోకి తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకు పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 పచ్చిమిరకాయలు చీలికలు తీసి పక్కన పెట్టుకున్నవి ఆయిల్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదండి, ఆ టమోటాలు అన్నది తీసేసుకోండి. తీసుకొని టమోటా అన్నది బాగా మగ్గిపోవాలండి. ఆ టమోటా మీద ఉన్న తోలు కూడా ఊడి రావాలి, అంత బాగా మగ్గాలండి. టమోటా మగ్గితేనే కర్రీకి అన్నది గ్రేవీ అన్నది వస్తుందండి. చక్కగా ప్లేట్ వేసుకొని మగ్గనివ్వండి. చాలా బాగుంటుంది. గ్రేవీ అన్నది మన కర్రీలో కావాలి కదండి, చాలా గుజ్జుగా. అందుకోసం మన టమోటా బాగా మగ్గనివ్వండి. ముందుగా బాయిల్ చేసుకున్న దబ్బా అన్నది బాయిల్ చేసుకున్న దబ్బా దీంట్లో తీసేసుకోవాలండి. ఇప్పుడు కర్రీలోకి చక్కగా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపోతే ఉప్పు వేసేసుకోండి. కాస్త మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఉప్పు అన్నదాన్ని ముక్కలకు పెట్టేటట్టు కలిపేసేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్లేట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఆవిరి మీద సరిపోతుందండి. ఇప్పుడు కావాలంటే వాటర్ అన్నది తీసుకోండి. నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. కర్రీ అనేది కొంచెం ఎక్కువ కాబట్టి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇంకా కొంచెం బాగా గుజ్జుగా గ్రేవీ కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా గుజ్జుగా వస్తుంది మనకు గ్రేవీ అన్నది. ఇదిగోండి, బాగా ఉడికిన తర్వాత 2.5 స్పూన్లు నేను కారం తీసుకున్నానండి. మీరు కారం తినేదాన్ని బట్టి మీరు తీసుకోండి కారం. చక్కగా కలుపుకున్న తర్వాత అండి బాగా ఉడకనివ్వండి. నిన్ను ఒక 10 నిమిషాలైనా ఉంచండి. చక్కగా ఉడికినిచ్చిన తర్వాత వెండి మసాలా అంటాను చూడండి, ధనియాలు, చెక్క, లవంగ, కొబ్బరి అవన్నీ ఫ్రై చేసి దంచిన ఎండి మసాలా అండి ఇది. ఇదండి, దగ్గరపడ్డ తర్వాత కూర కాస్త తరిగిన కొత్తిమీర అన్నది పైన చల్లేసుకుంటే కూర రెడీ అయిపోతున్నట్టేనండి. చాలా బాగుంటుందండి, కంపల్సరీగా ట్రై చేయండి. ఇదిగోండి,
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీ మటన్ దబ్బా అండి. సూపర్గా ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.